కొలువుల జాతరని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు మంత్రివర్గ సహచరులు వాకిటి శ్రీహరి గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న 562 మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటుంది. ఇది తెలంగాణ స్ఫూర్తి, ఇది తెలంగాణ చైతన్యం, ఇది తెలంగాణ భవిష్యత్తు. మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందల 10 పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టిండ్రు. అది చదవడం ద్వారా నేను లీడర్ను కాదు రీడర్నని మీరు అనుకునే విధంగా 10 పేజీల నోట్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు నా కుటుంబ సభ్యులు, తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు. మీరు నేను మాట్లాడుకోవడానికి అధికారులు రాసిచ్చిన నోటు ఇతరుల ఆలోచనలో నాకు అవసరం లేదు. నా మనసులో, నా ఆలోచనలో, నా విధానంలో ఏమున్నదో, మీ భవిష్యత్తుకు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడిగా, మీలో ఒక్కడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం. ఆనాటి కొమరం భీముడు కావచ్చు, మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, మలితరం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కావచ్చు, ఈనాడు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటాలు. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాసిరు. ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావ దారిద్ర్యమో, వాళ్ళ అవగాహన లోపమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా
6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిసిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు. ఒక ఉపాధి హామీ కూలి కుటుంబ సభ్యులై ఉండొచ్చు. మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు. లేకపోతే దళిత వాడల్లో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు. లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు. మీరు ఈనాడు చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700 అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700 స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ. 562 మంది ఈరోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపిక అయినరు. వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును కాదని, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని 6 నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది. వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు. మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడూ అడగలే. నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పెత్తనం ఉంది, నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం. కానీ 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? శ్రీకాంతాచారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు. యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు. లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది. ఏ ఒక్క రోజైనా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు వచ్చిందా? నిర్వహించకపోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ 1 ఆఫీసర్లుగా మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరినేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని. నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. వాళ్ళకున్న విజ్డమ్ ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత. ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే
రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్న పత్రాలు మీకు తెలుసు, జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. నేను బాధ్యత తీసుకుని ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు, బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది, మీ ఆలోచనను పసిగడతారు, మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. జేఎన్యూ రిజిస్ట్రార్ని, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ని, ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు, కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ నిజాయితీతో ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టిన. నాకు దేవుడి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన. డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంతా ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా దిగమింగుకున్నాం. ఎందుకంటే ఒక సంకల్పంకు పనిచేసేటప్పుడు లక్ష్యమే మన ముందుండాలి తప్ప. అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి, ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించింది, అందుకే కొట్టగలిగాడు. నాకు కూడా మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించాను. ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట చౌరస్తాల్లో నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది. ఇవాళ కేసులు వేసిన వాళ్ళు, వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి. లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే
ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది. ఈరోజు నవ్విన వాడి ముందు జారిపడే పని చెయ్యకండి. ఇది ఒక గొప్ప అవకాశం. 40 సంవత్సరాలల్లా 562 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగినాయి. అంటే 7 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిసారి 19 నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో $3 ట్రిలియన్ ఎకానమీ. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5%. మనం దేశానికి జీడిపిలో 5% ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం. ఆ రాష్ట్ర మోడల్, ఈ రాష్ట్ర మోడల్, ఏదో మోడల్, గుజరాత్ మోడల్ అంటారు. నేను అడుగుతున్న మా నవయువకులను, తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశాన్ని? మీ వల్ల కాదా? మనందరం కలిస్తే చేయలేమా? 2047 లోపల ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యంగా మనం పని చెయ్యాలి. ఈ రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. చివరగా ఒక్క మాట, అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు, మా బట్టి గారు నేను మాట్లాడుకుంటుంటాం. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం ఉంటారంట. కొంతకాలం అయినాక కొంచెం నరం అవుతారంట. ఇంకొంతకాలానికి బేషరం అవుతారంట. అంటే గరం నుంచి నరం, నరం నుంచి బేషరం. ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది. ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి. పేదవాడు, నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి. మీ తల్లిదండ్రులు 90% ఇక్కడ ఉన్న వాళ్ళు పేదరికం నుంచే, మారుమూల ప్రాంతాల నుంచో, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు, ఆఫీసర్స్ కాబోతున్నారు. నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు. కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం, అధికారులు, ఆఫీసర్స్. ఈ రోజు నుంచి మీ టైటిల్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది, ఎంతో బలం ఉంది. ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్, గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక ప్రజాప్రతినిధికి, ఒక ఉన్నతాధికారికి ఎక్కడికి వెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది. కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు. కానీ ఒక అధికారి, ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది, మీకొచ్చింది. మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ, ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్నా, 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Sir, thank you very much, sir.
ఆనరబుల్ సీఎం గారు కొసమెరుపుగా ఇచ్చిన సందేశం ఒక అద్భుతమైన హ్యూమన్ టచ్, మానవీయ స్పర్శ. ఇందాక డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ సీఎం అంటే కమ్ వాట్ మే అనే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ అంటే సున్నితము, సంక్లిష్టము, పవిత్రము, బాధ్యతాయుతము, ప్రతిష్టాత్మకమైన పదవే కాదు, ఒక ఛాలెంజింగ్ కమ్ వాట్ మే అనే సంకల్పంతో సాగుతున్న ముఖ్యమంత్రి గారి సందేశానికి మరొక మారు అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు. ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ప్లెడ్జ్. అందరు అభ్యర్థులంతా కూడా నిలబడాల్సిన కోరుతూ నేను చెప్పిన తర్వాత దాన్నే మీరు రిపీట్ చేయండి. కుడి చేయి ముందుకు పెట్టండి. కుడి చేయి ముందుకు పెట్టండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక ద్వారా గ్రూప్ 1 అధికారిగా నియమింపబడిన విభాగంలో చిత్తశుద్ధితో, కర్తవ్య నిష్ఠతో, పారదర్శకంగా, సేవానిరతితో, అవినీతి రహితంగా, నిష్పక్షపాతంగా అభివృద్ధి, సంక్షేమ సాధనకు అంకితమవుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వందలాది కుటుంబాలకు నేత్రపర్వంగా ఈ ఉద్యోగ పర్వం ఆనందపర్వంగా సాగుతున్న వేదికపై ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా కొంతమందికి లాంఛనంగా నియామక పత్రాలు. డిప్యూటీ కలెక్టర్ కె లక్ష్మీ దీపిక. ఐ రిక్వెస్ట్ ఈ 35 మంది దయచేసి నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మీ దీపిక గారికి శుభాకాంక్షలు. ఇప్పుడు దాది వెంకటరమణ గారు. బాబు కార్డ్లెస్ ఇవ్వలేదు. కార్డ్లెస్ ఫోన్. డిప్యూటీ కలెక్టర్గా నియామక పత్రాలు అందుకున్న లక్ష్మీ దీపికకి, వెంకటరమణకి ఇప్పుడు బాణావత్ వనజ గారు. హలో. కొత్తపల్లి కుశల్ వంశీ. కొత్తపల్లి కుశీల్ వంశీ. డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రం అందుకుంటున్నారు కుశీల్ వంశీ. ఇప్పుడు డిఎస్పీలు వస్తున్నారు వేదికపైకి. పొలిమేర సుదర్శన్ రెడ్డి గారు. పోలీసులకు ఉండే గ్లామర్ ఏందో తెలుస్తుంది. ఆనరబుల్ డీజీపీ గారు. గూడెల్లి సృజన. వి సుధీర్ కుమార్. సిద్ధగోని సాయి మహేష్ గౌడ్. మహేష్ గౌడ్ గారికి అభినందనలతో ఇప్పుడు వద్దన్న చప్పట్లు కొడతారు. సామా సాత్విక, ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్, 1-2 gold medals in South Asian Games, national champion from 2012 to 2018, continuously 6 years. డిఎస్పీగా సామా సాత్విక. తర్వాత ఎంపీడీఓ మస్తు మంది ఉన్నారు కదా, జోర్సే ఎవరు పేర్సే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు
పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వేకే శ్రీనివాస్, తర్వాత అణబేరి ప్రణయ్. నిజమైన భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది, మరి గ్రామ సంక్షేమం కోసం కృషి చేసిన పంచాయతీరాజ్ విభాగం కురువ క్రాంతి. తర్వాత ఇందాకే అనుకున్నాం చిత్తశుద్ధి ఉంటే చాలా మంచిది, మన విత్త లబ్ధి కావాలి. సిటిఓస్ కుమ్మరి శ్రవణ్ కుమార్ గారు అలాంటి చిత్తాన్ని విత్తాన్ని కలిపి నడవాలి సంక్షేమం కోసం అని చెప్పిన డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో శ్రవణ్ కుమార్. తర్వాత బెస్త ప్రియాంజలి గారు, తల్లి ప్రియాంజలి గారికి శుభాకాంక్షలతో మొహమ్మద్ సాహితి గారు. తర్వాత మున్సిపల్ కమిషనర్స్గా సేవలు అందించేందుకు కొండూరి రవళి గారు, సమ్రీన్ నాజ్ ఇర్షాద్. ఇప్పుడు వీళ్ళందరూ యువతి యువకులు ఆర్డర్ తీసుకోగానే మేడంలు సార్లు అవుతారు. తర్వాత దేవరకొండ సాయి ప్రియ, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. తర్వాత మారపాక ప్రసాద్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్గా. తర్వాత కోశాగారం, ఇది చాలా ప్రధానమైంది, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్గా, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా, అసిస్టెంట్ లెక్చరర్స్గా సిరికొండ అర్చన గారు. అమ్మాయి పేరులోనే సిరి ఉంది. పంకజ్ పాల్ గారు, తర్వాత కళానందిని గారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్గా సేవలు అందించేందుకు నీలోఫర్ ఆజ్మీ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రులు ఉన్నారు నీలోఫర్ ఆజ్మీ గారు. తర్వాత ఆహిజా కొల్లు గారు. నీలోఫర్కి శుభాకాంక్షలు, ఆహిజా కొల్లు. తర్వాత లే సెక్రటరీ అండ్ ట్రెజరర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్యాడర్లో కేతం రాజవేణి గారు. బాణోతు పృథ్వీ నాయక్ గారు. తర్వాత కోడి పవన్ గారు.